వెల్కమ్ టు హెల్దీ కుకింగ్ సిరీస్. ఈరోజు ఎపిసోడ్ 1లో సూపర్ సీడ్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఈ లడ్డు టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది. ఇక మొదలెడదామా? ఫస్ట్ ప్యాన్ హీట్ చేసి 200 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు రోస్ట్ చేయండి. తర్వాత 200 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ మరీ ఎక్కువగా రోస్ట్ చేయకండి, జస్ట్ హై ఫ్లేమ్లో 2 మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోదు. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ 200 గ్రామ్స్, సిసమీ సీడ్స్ అవే నువ్వులు కూడా 200 గ్రామ్స్ రోస్ట్ చేయండి. నువ్వులు లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి, చాలా ఫాస్ట్గా వేడైపోతాయి. తర్వాత 40 గ్రామ్స్ ఓట్స్ కూడా రోస్ట్ చేసుకోండి. ఓట్స్ రోల్డ్ అయితే బెస్ట్. అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని కూల్ అవ్వడానికి 250 మినిట్స్ ఉంచండి. ఈ టైం గ్యాప్లో డ్రై ఫ్రూట్స్ అవే బ్లాక్ రసిన్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాష్యూస్ అవన్నీ ఒక కట్ చేసుకొని రెడీగా ఉండండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసిన తర్వాత రోస్ట్ చేసిన సీడ్స్ అన్ని కంప్లీట్గా బ్లెండ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. సీడ్స్ అని ఒకేసారి చేయకండి, ఇండివిజువల్గా బ్లెండ్ చేసి తర్వాత మిక్స్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. తర్వాత మిక్స్చర్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు ఒక 50 గ్రాముల బెల్లం తీసుకొని స్టవ్ మీద ప్యాన్లో కరిగించండి. వాటర్ ఏం వేసుకోవద్దు. ఈ లోపల సీడ్ మిక్స్చర్లో డ్రై ఫ్రూట్స్ బాగా మిక్స్ చేయండి. తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మెల్లగా మనం ముందు సీడ్స్ మిక్స్చర్ కలిపాం కదా, అది కొంచెం కొంచెంగా ప్యాన్లో వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కోకో పౌడర్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేయండి. కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత ప్యాన్లో ఉండే మిక్స్చర్లో వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ చాయిస్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, జస్ట్ ఫర్ టేస్ట్ కోసం అంతే. చాక్లెట్ టేస్ట్ కావాలంటే మీరు వేసుకోండి మిక్స్చర్లోని, లేకపోతే లేదు. బెల్లం మాత్రం మిక్స్చర్ మొత్తం తగిలినట్టు మిక్స్ చేయండి. ఈ మిక్స్చర్తో 40 to 50 లడ్డూస్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తంకి 1 అవర్ పడుతుంది. ఇలా చేసుకుంటే 1 మంత్ సరిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.